మీరు బిఫోర్ మ్యారేజ్ ఇప్పుడు ఈ పెళ్లి చూపులు ఇట్లాంటివి అరేంజ్ చేస్తారు కదా! అరేంజ్ చేసారా మీకు? అరేంజ్ ఏం చేయలేదు మేడం. సంబంధం వచ్చింది. హ్మ్. చెప్పారు. ఇలాగ హ్మ్. పెళ్లి కుదిర్చాము అని చెప్పి. హ్మ్. అబ్బాయి ఫోటో చూపిచ్చారు. మంచి జాబు, ఇంకా ఏంటంటే ఫ్యామిలీ పరంగా వాళ్ళ ఫ్యామిలీ మంచిది. ఇంకా మా ఫ్యామిలీ ఇంకా అందరూ కలిపి ఏంటంటే, నేను ఏం చూసుకున్నానంటే ఫ్యామిలీ పరంగా ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా పెద్దవాళ్ళు దగ్గరుండి అన్నీ చూసుకుంటారు చూసుకుంటారు. అవును. అని చెప్పేసి నేను ఒప్పుకున్నాను మేడం. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది. సపోర్ట్ ఉంటది కదా మేడం. అవును. కానీ ఈరోజు నా సమస్యకి వాళ్ళే నాకు ఎవరు సపోర్ట్ సపోర్ట్ చేయట్లేదు మేడం. చేయట్లేదు. మరేంటమ్మా మీ అమ్మ వాళ్ళకి చెప్తే కొంచెం సర్దుకో అన్నారు. మీ అత్తగారోళ్ళకి చెప్తే కొంచెం టైం పడతది అన్నారు. ఇప్పుడు అసలు అతనేమంటాడు చెప్పు? అతనేమంటున్నారంటే మేడం, హ్మ్. ఇప్పుడేం కాదు, నాకేమి ఇష్టం లేదు, అది హ్మ్. ఇది అని చెప్పి రివర్స్ మాట్లాడుతున్నారు. అంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడా? ఇష్టం లేకుండా అని చెప్పట్లేదు మేడం. ఆ! ఇష్టంతోనే చేసుకున్నారు. హ్మ్. కాకపోతే ఏంటో మరి నాకు అతని ప్రవర్తన అంతా కూడా తేడాగా ఉంది మేడం. అంటే అసలు మ్యారేజ్ పెళ్ళైన దగ్గర నుంచి ఎలా ఉన్నాడతను? మ్యారేజ్ అయింది మేడం. ఫస్ట్ నైట్ రోజు నైట్ అయితే హ్మ్. కనీసం ఇలా టచ్ కూడా చేయలేదు మేడం. హ్మ్. ఇంకా మీకు చెప్పుకుంటే ఏంటంటే 8 మంత్స్‌లో ఆడపిల్లనయ్యుండి నేనే సిగ్గు వదులుకొని హ్మ్. ఆయనతో చాలా విధాలుగా నేను ప్రయత్నించాను గానీ, కనీసం దగ్గరికి రాడు మేడం. ఏం చేస్తారు రాత్రిపూట? ఏం చేయరు మేడం. ఆ హ్మ్. ఫోను పట్టుకొని పక్కకు తిరిగిపోయి పడుకుంటారు. హ్మ్. ఆ ఫోనులో ఏముందా? ఏంటా? అని చెప్పి చాలా సార్లు ప్రయత్నించా కుదరలా. హ్మ్. ఈ మధ్య కాలం ఏంటంటే, ఆయన లాక్ అది తెలుసుకొని నేను హ్మ్. ఫోను చూస్తే వాట్సాప్‌లో చాలా చండాలంగా ఉన్నాయి మేడం మెసేజెస్ అవి. అంటే ఆయన మీకేమనిపించింది ఆ ఆయన మెసేజ్‌లు ఒక చూసాక? అమ్మాయితో మాట్లాడట్లేదు మేడం. హ్మ్. అమ్మాయి కాదు, అబ్బాయి కాదు. హ్మ్. ఎలా చెప్పాలి మీకు? ఒక గే టైపు ఎలా హ్మ్. ఇదవుతారో హ్మ్. అలాగా ఇదవుతున్నారు మేడం. నాకే షాక్ అయ్యి నేను హ్మ్. ఏంటి ఇదంతా అని చెప్పేసి నా హ్మ్. పేరెంట్స్‌కి చెప్తే "నువ్వేం చూసావో ఏంటో హ్మ్. అసలు అది ఇది అని చెప్పి నువ్వు ఆడపిల్లవి అసలు నువ్వేం చూసావో ఏంటో అది ఇది అని చెప్పి నా మీద రివర్స్ అయ్యారు మేడం. హ్మ్. ఇంకా ఏంటంటే నా తోడబుట్టినోళ్ళకి నేను చెప్పాను కదా మేడం! వాళ్ళకి నేనేం చెప్పుకోలేను. హ్మ్. వాళ్ళ అమ్మగారు వాళ్ళకి చెప్తే నా కొడుకుని అలా అంటావా? ఇలా అంటావా? అని చెప్పి మా అత్తగారు నా మీద ఎగబడింది మేడం. మా అల్లరి మామయ్య చేస్తావా? గారు గూడా తిట్టారు మేడం. అసలు హ్మ్. నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మేడం. హ్మ్. ఏ సమస్యకి నాకు పరిష్కారం ఏంటో అతన్ని అడిగితే ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నావు? ఏంటి అనంటే దగ్గర అవుతా, నిదానంగా అవుతా అది ఇది అని చెప్పి 8 మంత్స్ గడుపుకొచ్చాడు మేడం. ఇప్పుడు నాకన్నీ ఈ మెసేజెస్ చూసిన తర్వాత మీరు అతన్ని క్వెషన్ చేసారా? చేశాను మేడం. ఏమన్నాడు? క్వెషన్ చేశాను మేడం. ఏంటి ఈ మెసేజెస్? ఏంటి ఇదంతా? నాకు ముందే చెప్పుంటే ఇప్పుడు నా లైఫ్ ఇలా స్పాయిల్ అయ్యేది కాదు కదా! హ్మ్. ఎందుకిలా నా జీవితంతో ఆడుకున్నావు? ఏంటి ఇదంతా అని అడిగితే, ఇంకా ఆయనేమో నేను నీకు ముందే చెప్దామనుకున్నాను. మా ఇంట్లో మంచి సంబంధం అది ఇది అని చెప్పేసి నీకెలా చేశారో నాకు అలానే చేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు మేడం.